చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ యొక్క పనిలో ఉన్నారు. రేపు జరిగే ఏదైతే భారీ వర్షాలు ఏదైతుందో దీని నుంచి ప్రజలను కాపాడేందుకు రక్షించేందుకు అధికారులంతా కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గోదావరి పరిసర ప్రాంతంలోని, ఎందుకంటే లాస్ట్ టైం మొత్తం గోదావరి భద్రాచలం కూడా మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు చూసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా నల్గొండ జిల్లాకు వెళ్ళాం. నల్గొండ జిల్లాలో కూడా సేమ్ ఆ వర్షాలకు సూర్యాపేట అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి చూసాం. దాని నుంచి ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ కూడా అధికారులంతా కూడా అక్కడ అన్ని ఏవైతే పునరావాస కేంద్రాలకు తరలించిన వాళ్ళందరూ కూడా సొంత ప్రాంతాలకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఆ యొక్క ఏదైతే విజయవాడ అదేవిధంగా హైదరాబాద్ రహదారి ఏదైతే ప్రధాన రహదారి కూడా మనం చూసాం. నిన్న జరిగిన వర్షాలకు, ఈ 3 రోజులుగా పడ్డ వర్షాలు ఏవైతుందో వర్షాలకు ఆ యొక్క బ్రిడ్జి కూడా పూర్తిగా కొట్టుకునే పరిస్థితి. అంటే 3 రోజుల పాటు కనీసం రాకపోకలు కూడా లేవు విజయవాడ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి విజయవాడకు. దాన్ని కూడా పునరుద్ధరించినట్లు తెలుస్తుంది అధికారులు. సాధారణంగా ఈ రోజు నుంచి ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ విజయవాడకు కూడా రాకపోకలు కొనసాగుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరి రేపు మరొక వర్షం రాబోతుంది. మరి నిజంగా తుఫాను పడితే ఇప్పుడు ఏదైతే పునరుద్ధరించారో మరి అది కరెక్ట్ ఉంటుందా, మళ్ళీ ఏమైనా కూలిపోయే ప్రమాదం ఉందా అనే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నల్గొండ నుంచి పరమేష్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం పరమేష్ మనకు లైవ్ లో ఉన్నారు. పరమేష్, చెప్పండి, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు పూర్తిగా ఏదైతే డ్యామేజ్ అయిన రోడ్డు ఉందో, నేషనల్ హైవే డ్యామేజ్ అయింది. 3 రోజుల పాటు రాకపోకలు కూడా అక్కడ అంతరాయం కలిగింది. ఇప్పుడు అధికారులు పునరుద్ధరించినట్టు తెలుస్తుంది. రాకపోకలు కొనసాగుతున్నాయా? మరో భారీ వర్షం రాబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టబోతున్నారు? ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మ్యూట్లో ఉన్నారు పరమేష్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. అది పరిస్థితి. మొత్తానికైతే మరి అక్కడ నల్గొండ పరిస్థితి ఏంటి అనే దానిపైన, అక్కడ రహదారుల పరిస్థితి ఏంటి అనేది మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, గుడ్ మార్నింగ్ సార్. వరుసగా జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే సూర్యాపేట జిల్లా అయితే అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జాతీయ రహదారులు ఏదైతే ఉన్నదో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కావచ్చు, సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా డ్యామేజ్ అయ్యి వాహనదారులు అయితే భారీగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కొంత నిన్నటి నుంచి అయితే వర్షము కొంత తగ్గడంతో అయితే కొంత ఇబ్బంది అయితే తలెత్తకుండానైతే ఉన్నది. అయితే ఏదైతే వరద ఉధృతి తగ్గడంతో అయితే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఏదైతే ఖమ్మం దగ్గర కోదండ దగ్గర డ్యామేజ్ అయినటువంటి దానిని కూడా ఒకవైపు పూర్తిగా డ్యామేజ్ అయింది. ఏదైతే ఇంకో వైపు ఉన్నటువంటి బ్రిడ్జి నుంచి అయితే 2 వైపులకైతే వాహనాలను అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇటు సూర్యాపేట జాతీయ రహదారి మీద కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరో తుఫాన్ వస్తుందనే నేపథ్యంలోనైతే అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది కనుక ఇప్పటికే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం అయితే భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కనుక ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం ఈ రహదారి కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి NHAI అధికారులు కూడా ఇప్పటికే పలు దఫాలుగా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి పరిశీలన కూడా చేయడం జరిగింది. ఇదే కనుక కొనసాగితే ఈ రహదారి ఈసారి పూర్తిగా రాకపోకలు కూడా తెగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్న ఏదైతే ఖమ్మం వెళ్ళేటప్పుడు అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద అయితే అధికారులతోటి రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడెక్కడైతే ప్రాణ నష్టం కానీ, పంట నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినటువంటి వాటి వివరాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. తక్షణ సాయం కింద సూర్యాపేట జిల్లాకు అయితే 5 కోట్ల రూపాయలను కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా మళ్లీ వర్షాలు ఉన్నాయనే కారణంతో అయితే అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయింది. ఎక్కడెక్కడైతే స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, లేకుంటే పాత ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకు పంపించడానికైతే అధికారులు ఇప్పటికే సన్నాహితమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని స్కూళ్లలో సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి తుంగతుర్తి కావచ్చు, లేకుంటే హుజూర్నగర్ కావచ్చు, కోదాడ సంబంధించినటువంటి వీటి స్కూళ్లను కూడా ఐడెంటిఫై చేసి ఫంక్షన్ హాల్లకు మార్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పాత బిల్డింగ్ లో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా అక్కడ షార్ట్ సర్క్యూట్ తోటి కూడా ఇబ్బంది అవుతుందని కొన్ని స్కూళ్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మన వర్షాల వల్ల డ్యామేజ్ అయినటువంటి రోడ్లను కూడా పునరుద్ధరించి మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఏదైతే ముందస్తు చర్యగా వాటికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ ఏదైతే రోడ్లు ఉన్నాయో వాటిని కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రైట్ పరమేష్, ఓకే, చూద్దాం. మొత్తానికైతే మరి అధికారులు అయితే పునరుద్ధరించాలని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఎందుకంటే ప్రధాన రహదారి కాబట్టి హైదరాబాద్ టు విజయవాడ మరి ఇప్పటికే పునరుద్ధరించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఈ భారీ వర్షాలు రేపు నుంచి పడే వర్షాలకు మరి ఎంతవరకు